అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకోవాల్సిన వ్యాధి గురించి మీకు తెలుసా? తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే ప్రమాదకరమైన రక్తానికి సంబంధించిన వ్యాధి. సాధారణ అనీమియా కాదు, ఇది తలసేమియా. మరి దీని గురించి దేవకళ గారు అడిగారు ఈ వీడియో చేయమని. తలసేమియాకు సంబంధించి సప్లిమెంట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగారు. ఆ మేడం కోసమే చేయటం జరుగుతుంది. మరి అసలు తలసేమియాకి అసలు ఇది ఏంటి, ఈ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఈ తలసేమియా అనే వ్యాధి ఏంటంటే జన్యుపరమైన రక్తానికి సంబంధించిన వ్యాధి అని చెప్తాం. మన శరీరంలో ఆక్సిజన్ తీసుకువెళ్ళే హిమోగ్లోబిన్ సరైన విధంగా తయారు కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీనివల్ల రక్తహీనత అంటే ఎనీమియా అనేది మనిషిని వీక్ చేస్తుంది అన్నమాట. ఎనీమియాతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. మరి ఇది ఎక్కువగా చూడండి, ఇక్కడ మనకి బ్లడ్ అనేది ఇలా తయారవ్వదన్నమాట. తలసేమియా వ్యాధిలో తయారవ్వదు. బ్లడ్ తయారవ్వకపోవటమే ఇక్కడ పెద్ద ప్రాబ్లం. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే, బ్లడ్ సరిపడా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇది ఉన్న వాళ్ళకి హెడేక్, అలాగే స్కిన్ అంతా కూడా ఎల్లోయిష్గా అయిపోతుంది, పసుపు రంగులోకి మారిపోతుంది. ఎక్కువగా అలసటగా ఉండటం, బలహీనత, తెల్లగా కనిపించటం, అలాగే ఆకలి లేకపోవటం, ఇంకా పిల్లల్లో అయితే ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎదుగుదల అనేది ఉండదు. అలాగే పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఎముకలు బలహీన పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ తలసేమియా వ్యాధిలో. మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యువుల ద్వారా వస్తుందండి. అమ్మా నాన్నలు ఇద్దరికి కూడా తలసేమియా ట్రేట్ ఉంటే పిల్లలకు తీవ్రమైన తలసేమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ మనం అంటువ్యాధి అనుకోకూడదు. అంటువ్యాధి కాదు, ఇది జన్యుపరమైన సమస్య అనమాట. పెళ్ళికి ముందు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇది పెళ్ళికి ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ టెస్ట్ చేయించుకోవటం అనేది ఒక బాధ్యతలాగా. మానవ జన్మ అనేది చాలా అద్భుతం, కానీ మన నుంచి ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు, మన గురించి ఇంకొక ప్రాణి ఇబ్బంది పడకూడదు. అంటే ఖచ్చితంగా ఇది పెళ్ళికి ముందే ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రుల నుంచే పిల్లలకి ఎక్కువగా వచ్చే అవకాశం. ప్రతి నెల కూడా బ్లడ్ చేయిస్తూ ఉండాలి, వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈరోజు చాలామందిని చూస్తూ ఉంటాం. చాలా బాధ అనిపిస్తుంది, చాలా పెయిన్ అనిపిస్తుంది. వాళ్ళకి ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ఎక్కించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఎంత బాధాకరమైన విషయం కదా. మరి అదేదో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకోవటం అనేది పెళ్ళికి ముందు ఉందా, ఈ ప్రాబ్లం లేదా అని ఇద్దరు చేయించుకోవాలి. ఒక కపుల్ అవ్వబోతున్న ఇద్దరు కూడా ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మన బాధ్యత. ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించాలి అంటే, ఇవ్వాలి అంటే అది మన బాధ్యతగా తీసుకోవాలి ఫ్రెండ్స్. నిజంగా ఈ తలసేమియాలో ఇలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒక్కసారి బ్లడ్ ఎక్కించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎక్కువ అవుతుంది మన దేశంలో. ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా మనకుంది. చూడండి, ఇక్కడ అసలు ఇది ఎలా వస్తుంది అంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి ఎలా అటాక్ అవుతుందంటే, తండ్రి నార్మల్గా ఉండి ప్లస్ తల్లి కూడా నార్మల్గా, అంటే ఈ తలసేమియా ట్రీట్ అనేది లేకపోతే నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. నార్మల్గా ఉంటారు పిల్లలు, పుట్టే పిల్లలు హెల్తీగా ఉంటారు.
ఒకళ్ళు నార్మల్ ఒకళ్ళు రేట్ వస్తే మాత్రం వాళ్ళకి 50% నార్మల్గా అయ్యే అవకాశం ఉంది. 50% ఇట్లా ఆటో ఇమ్యూన్ డిసీజే కదా మనకి ఇది తలసేమియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ తల్లి ట్రీటు అలాగే తండ్రి కూడా ట్రీట్ అయితే ఇది అంటే వాళ్ళిద్దరికీ తలసేమియా ఉన్నట్లయితే పిల్లలు కూడా 25% మాత్రమే నార్మల్గా పుట్టే అవకాశం ఉంది. 50% తలసేమియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. 25% మేజర్గా ఈ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. 25 మేజర్ అంటే చాలా సివియర్, చాలా ఎక్కువ తలసేమియా ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉంటుందన్నమాట. అందుకే మ్యారేజ్కి ముందు కానీ లేదా పిల్లల కోసం మనం ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీకి ముందు కానీ ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. వీళ్ళు తలసేమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ అనేది ట్రాన్స్ఫెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే బోన్ మ్యారో కూడా ట్రాన్స్ప్లేషన్ చేసుకుంటూ ఉండాలి కొన్ని కేసుల్లో. అది మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఒక్క చిన్న టెస్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అంటే ఒక ప్రాణిని ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళ లైఫ్ టైం బాధపడకోకుండా ఉంటుందంటే అది మంచి విషయమే కదా ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇది మన బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా చిన్నపిల్లలు ఇబ్బంది పడకూడదు. అలాగని పెద్దవాళ్ళు ఇబ్బంది పడటానికే చాలా బాధపడుతూ ఉంటారు. చిన్న బ్లడ్ చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ షుగర్ టెస్ట్ ఏదన్నా ఉంది అంటేనే షుగర్ టెస్ట్ చేయించుకోవాలన్నా, బ్లడ్కి సంబంధించి ఏదైనా మలేరియా టైఫాయిడ్ టెస్టులు చేయించుకోవాలన్నా చిన్న సూది గుచ్చితేనే ఎంత బాధపడతాం, చాలా బాధపడతాం కదా. మరి చిన్నపిల్లలు పెద్దస్తమానం అలా బ్లడ్ ఎక్కించుకోవాలంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా నీరసంగా నిస్సత్తుగా ఉంటే వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉండాలి. అలాగే మనల్ని చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది నరకం కదా. అది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మరి ఇలా ఎవరైనా సరే బ్లడ్ డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డొనేట్ చేయండి. చాలామందికి ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా. అదొక మంచి విషయం. మరి ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ నేను కొన్ని చెప్తున్నాను, కానీ డాక్టర్ సలహాతోనే వాడాలి. దీనికి సంబంధించినవి చెప్తాను, డాక్టర్ సలహాతోనే వాడాలి. మరి ఎప్పుడు కూడా వీళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మన వెస్టీజ్ ఫోలిక్ ఐరన్ ఇది తలసేమియా ప్రాబ్లంలో త్వరగా అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొత్త రక్త కణాలు తయారవడానికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఫోలిక్ యాసిడ్, ఐరన్, బి విటమిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రక్తం త్వరగా తయారవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రక్తహీనతను తగ్గించడానికి చాలా సపోర్ట్ అవుతుంది. మరి ఇది వాడుకోవటం వల్ల వాళ్ళ ప్రాబ్లం కొంచెం క్లియర్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఫోలిక్ ఐరన్ పెరగటమే కాదు, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వీక్నెస్ అనేది తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తుంది అన్నమాట. అలాగే స్పిర్లినా అండి, స్పిర్లినా వచ్చేసి మనకి సూపర్ ఫుడ్ కదా, నేచర్ సూపర్ ఫుడ్ అని పిలుస్తాం. దీనిలో మనకి ప్రోటీన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక న్యూట్రిషన్ సపోర్ట్ అనమాట. స్పిర్లినా అనేది శరీరానికి అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్ని అందిస్తుంది ఈ స్పిర్లినా. మరి ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కాబట్టి దీనిలో మల్టీ విటమిన్స్ కూడా మనకు అందుతూ ఉంటాయి. ఇది వాళ్ళ హెల్తీగా ఉండటానికి, నిస్సత్తువ లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. మరి ఇది తీసుకోవటం వల్ల వాళ్ళు కొంచెం ఎనర్జీగా తయారవుతారు. ఇది కూడా 10 years అబోవ్ వాళ్ళే వాడాలి. ఫోలిక్ ఐరన్ వచ్చేసి 6 years అబోవ్ వాళ్ళు వాడుకోవచ్చు. 6 years అబోవ్, 6 to 10 years నుంచి కూడా వాడుకోవచ్చు. మరి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి కొలెస్ట్రామ్, ఆవు మురుపాల నుంచి తయారు చేస్తారు. ఆవు మొదటి పాలు అని కూడా అంటాము. ఇది పోషకాలతో నిండిన ఒక మంచి ప్రోడక్టు.
ఇమ్యూన్ సిస్టమ్ని బలపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనిలో. తలసేమియా ఉన్న పిల్లల్లో ఎదుగుదల కూడా ఆగిపోతుంది. మరి ఇది దానికి సపోర్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే తలసేమియా పేరెంట్స్కి ఇమ్యూనిటీ కొంచెం వీక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే బాడీ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేస్తుంది, రికవరీకి సపోర్ట్ చేస్తుంది, వీక్నెస్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 4 years అండ్ అబోవ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. 4 years అండ్ అబోవ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కొలెస్ట్రాల్ని వాడుకోవచ్చు. బోన్ డెన్సిటీ అంటే ఎముకలు స్ట్రాంగ్ అవ్వటానికి కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు కూడా వీళ్ళకి వీక్గా ఉంటాయి కదా, బ్లడ్ తక్కువగా ఉంటుంది, ఎముకలు కూడా వీక్గా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మల్టీవిటమిన్ గమ్మీస్ తయారు చేసి అందిస్తుంది కదా ప్రైమ్ కేటగిరీలో మన వెస్టేజ్. ఆ మల్టీవిటమిన్ గమ్మీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ తీసుకోవటం వల్ల ఎనర్జీ అనేది వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది, విటమిన్స్ అందుతాయి, అలాగే మినరల్స్ అందుతుంది వాళ్ళ బాడీకి. జింక్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి బాడీని త్వరగా రికవర్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎనర్జీకి సపోర్ట్ చేస్తాయి. అలాగే వీళ్ళ గ్రోత్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి ఈ సప్లిమెంట్స్ అనేది. ఏమైనా సరే వాళ్ళలో సిమ్టమ్స్ ఒకలాగా ఉండవు కాబట్టి మనం డాక్టర్ సలహా తీసుకొని వాడుకోవటం అనేది చాలా మంచిది. మరి ఈ ప్రోడక్ట్స్ వాడుకొని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా పాటించండి. మెడిసిన్తో పాటు సప్లిమెంట్స్ యూజ్ చేయండి. మరి హెల్తీగా ఉండండి. ఇది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, టెస్ట్లు అనేవి చాలా చాలా అవసరం. హెల్తీ బేబీకి జన్మనిస్తే మనం హెల్తీగా ఉంటాం, బేబీ హెల్తీగా ఉంటాం. వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మన లైఫ్ టైం ఇంకా పెరుగుతుంది. అంతే కదా, తల్లిదండ్రికి కావాల్సింది ఏముంది, పిల్లలు బాగుండటమే కదా. అది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు, ఖచ్చితంగా అది మన బాధ్యత. ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం తయారు చేయాలి అంటే అది మనం బాధ్యతగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా హెల్తీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ చెకప్కి వెళ్ళండి. చక్కగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, వాటర్ మంచిగా తాగండి. అలాగే ఎక్కువ ఆలోచించొద్దు. ఎప్పుడైనా సరే మన థింకింగే మనకి పాజిటివ్ చేయాలన్నా నెగిటివ్ చేయాలన్నా అదే చేస్తుంది. అందుకే మన ఆలోచన మంచిగా ఉండాలి అంటారు. మేము హెల్తీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అనే ఆలోచనలోనే ఉండండి. మీరు చాలా హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిగా ఫుడ్ కేర్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, ప్రశాంతంగా నిద్రపోండి. ప్రాబ్లం అదే తగ్గిపోతుంది. చక్కగా ఈ సప్లిమెంట్స్ కూడా వాడుకోండి. ఎక్కువగా ఆలోచించొద్దు, నాకు ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని మాత్రం ఆలోచించకండి. ఎప్పుడు హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. మనం ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని షేర్ చేయాలి. మరి ఈ విషయం ఎక్కువ మందికి తెలియజేయాలి. ఎప్పుడూ కూడా మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకునే మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన. నేడు చాలా మంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ.
మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.